నార్మల్‌గా ఆహ్, లాస్ట్ టైమ్‌లో మనం గుప్తా వరకు కంప్లీట్ చేసాం కదా! గుప్తా పీరియడ్ దాకా. ఆ! లైక్ ఐ మీన్ నార్మల్ గోల్డెన్ ఏజ్ అవును. ఫర్ ఇండియన్ ఎంపైర్ అని చెప్పి అలా అనుకున్నాం కదా! ఓకే. అయితే ఓకే. అవును. తర్వాత లాస్ట్ గుప్తా రూలర్ తర్వాత ఏమైందంటే ఒక లైక్ 415 ఆ టైం 415 ఏడీ ఆ టైం తర్వాత మెల్లగా గుప్తా రూలర్స్ వీక్ అయ్యారు. అంటే ఇంకా గుప్తా డైనస్టీ ఉంది. బట్ వీక్ ఓకే. అయిపోయింది. గుప్తా డైనస్టీ లైక్ అరౌండ్ 450, 500 దాకా. తర్వాత గూడా మెల్లగా అవి చిన్న చిన్న పార్ట్స్‌గా డివైడ్ అయిపోవడం గాని అంతా జరిగింది. ఓకే. అయితే మళ్ళీ సేమ్ అదే విధంగా స్ట్రాంగ్ కన్సాలిడేషన్ ఎప్పుడొచ్చిందంటే, పుష్యభూతి డైనస్టీ అప్పుడొచ్చింది. యూ కెన్ సీ ద టైమ్ లైన్. 550 ఏడీతో స్టార్ట్ అయింది. ఓకే. లెట్ మీ అవునవును. రీడ్ ఇట్. యాహ్! సో, పుష్యభూతి డైనస్టీ ఇక్కడ 2 ఇంపార్టెంట్ రూలర్స్ ఉన్నారు. ఫస్ట్ ప్రభాకర్ వర్ధన్ అంత ఇంపార్టెంట్ కాదు. బట్ ది మెయిన్ హర్షవర్ధన్. వెరీ వెరీ ఇంపార్టెంట్. యాహ్! సో, ఓకే. వీళ్ళిద్దరి గురించి మాట్లాడుకుంటే మనకి పుష్యభూతి డైనస్టీ గురించవుద్ది. వీళ్ళకి ప్యారలల్స్ అంటే వీళ్ళ కాంటెంపరరీస్ ఎవరెవరంటే, ఓకే. అంటే డైరెక్ట్‌గా కాంటెంపరరీస్ ఎవరంటే మౌఖారీస్ ఒకళ్ళు. దాని తర్వాత మైత్రేయస్ అని ఉంటారు వీళ్ళు. ఓకే. అండ్ దాని తర్వాత కర్కోటక డైనాస్టీ వీళ్ళంతా గూడా లైక్ ఇంచుమించు ఈ టైంలో మొదలుపెట్టారు గానీ, వీళ్ళకి పుష్యభూతి డైనాస్టీ సంబంధం లేదు. ఎందుకంటే పుష్యభూతి డైనాస్టీ ఎక్కడ నార్త్ ఇండియాలో. ఈ కర్కోటక అవును. డైనాస్టీ కంప్లీట్ కాశ్మీర్‌లో. అది బయటికి రాలేదు. కాశ్మీర్ వదిలి ఆళ్ళు బయటికి రాలేదు. సో, ఇదొచ్చినప్పుడు మళ్ళీ మనం డిస్కస్ చేసుకుంటాం. సో, ఇప్పుడు మనం లైక్ ఈ టైమ్ లైన్‌లో మనం మాట్లాడుకునేది ఫస్ట్ పుష్యభూతి డైనాస్టీ గురించి. అట్ ద సేమ్ టైమ్ మౌఖారీస్ గురించి. యాహ్! ఓకే. ఒక్క నిమిషం ఈ మైత్రేయి డైనాసిటీ ఎక్కడుంది? మైత్రేయ డైనాస్టీ నేను పెట్టలేదు. ఎందుకంటే అంత ఇంపార్టెంట్ కాదు. ఇన్‌ఫాక్ట్ నేను కొన్ని డైనాస్టీస్ ఇందులో ఓకే. పెట్టలేదు. ఓకే. బికాజ్ అంటే వాళ్ళు లైక్ వచ్చి ఎళ్ళిపోయారు. ఐ మీన్ దే డిడ్ నాట్ మేక్ మచ్ సిగ్నిఫికెన్స్. బట్ మనం ఓకే. డిస్కషన్‌లో విల్ ఓకే. టాక్ అబౌట్ దోస్ డైనాస్టీస్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఐ మీన్ ఓకే. నేను డన్. ఒక చోట చేడీస్‌ని పెట్టాను. వాళ్ళ కింగ్ పేర్లు ఎక్కడ పెట్టలేదు. బికాజ్ నాట్ దట్ ప్రామినెంట్. బట్ గూగుల్ డైనాస్టీ షీట్ హస్ అప్‌లోడ్ చేశారు కదా! యాహ్! యాహ్! పీడీఎఫ్ కూడా పెట్టాను. సో, అవునవును. విచ్ ఎవర్ ఈస్ కంఫర్టబుల్. ఓకే. యాహ్! సో, ఇప్పుడు మనం పుష్యభూతిస్ గురించి చూద్దాం ఫస్ట్. ఓకే. ఎందుకంటే గుప్తా తర్వాత ది బిగ్గెస్ట్ ఎంపైర్ మళ్ళీ హర్షవర్ధన్. అండ్ హర్షవర్ధన్ ఈస్ కన్సిడర్డ్ యాస్ లైక్ వన్ ఆఫ్ ది లాస్ట్ గ్రేటెస్ట్ హిందూ రూలర్. ఓకే. యాహ్! సో, ఫస్ట్ పుష్యభూతిస్ గనక చూస్తే యాస్ ఐ టోల్డ్ యూ గుప్తా స్ప్లిట్ అయిపోయాక లైక్ చాలా ఇయర్స్ అంటే చిన్న చిన్న పార్ట్స్‌గా విడిపోయి కొట్టుకుంటా ఉన్నాయి. అండ్ నెక్స్ట్ ఫైనల్లీ పుష్యభూతి వాళ్ళు లైక్ డైనస్టీ వాళ్ళు కంప్లీట్‌గా వాళ్ళ డామినెన్స్‌లోకొచ్చారు. అండ్ వాళ్ళ క్యాపిటల్ తానేశ్వర్. ఓకే. అండ్ ఇప్పుడు హర్ష చరిత లైక్ ఐ మీన్ ఈ హర్షవర్ధన్, పుష్యభూతి డైనాస్టీ గురించి మనకు సోర్సెస్ ఎక్కడెక్కడ అంటే ఫస్ట్ బాణభట్ట వాళ్ళకు లైక్ హర్షవర్ధన్ కోర్ట్‌లోనే బాణభట్ట ఉంటారు. ఆయన రాసిన హర్ష ఓకే. చరిత అనే బుక్. అండ్ ఓకే. యాహ్! దాని తర్వాత ఒక బుద్ధిస్ట్ మంక్ హ్యూయాన్ సాంగ్ వచ్చారు ఆ టైంకి. అండ్ హ్యూయాన్ సాంగ్ లైక్ నలంద యూనివర్సిటీలో చదివారు కొద్దిసేపు. ఐ మీన్ కొంత టైం వరకు. దాని తర్వాత అండ్ హీ వెంట్ బ్యాక్ టు టిబెట్. అండ్ ఇప్పుడు జపాన్‌లో గాని, టిబెట్‌లో గాని ఏదైతే బుద్ధిజం ఫేమస్ అయిందో అది హ్యూయాన్ సాంగ్ వల్లే. సో, అదంతా ఇక్కడ హర్ష డైనాస్టీ టైంలో వచ్చి నేర్చుకొని వెళ్ళిపోయింది. సో, ఇప్పుడు పుష్యభూతి డైనాస్టీలో కింగ్స్ గనక చూస్తే ముందు మెయిన్‌గా వచ్చేది ప్రభాకవర్ధన్. హ్యూయాన్ సాంగ్ అనేది ప్రెసిడెంటా అప్పుడు జపాన్‌కి? హ్యూయాన్ సాంగ్ ఒక ట్రావెలర్, బుద్ధిస్ట్ ట్రావెలర్ అంతే. ఓకే. ఓకే. ఇంకా ఓకే. చెప్పాలంటే నడుచుకుంటూ వచ్చాడు చైనా నుంచి. ఓకే. యాహ్! లైక్ హి ఈస్ ఎ వాండరర్. సో, ఇక్కడికొచ్చి నేర్చుకొని లైక్ ఇక్కడ కొంత టైమ్ స్టే చేసి హి రోట్ ఎ బుక్ కాల్డ్ యాస్ 'సియూకి'. ఆ 'సియూకి' బుక్ పేరు హ్యూయాన్ సాంగ్ రాసింది. యాహ్! సో, ఇప్పుడు ప్రభాకర్ వర్ధన గురించి మాట్లాడితే లైక్ హి ఈస్ ద ఫస్ట్ లైక్ ఫౌండర్ ఆఫ్ పుష్యభూతి డైనాస్టీ. ఓకే. అయితే నాట్ ఎగ్జాక్ట్‌లీ రియల్ ఫౌండర్ అంటే లైక్ ఫస్ట్ కింగ్ కాదు. అంటే ఇతని ప్రభాకర్ వర్ధన వాళ్ళ ముందు కింగ్స్ మనకి ఎగ్జాక్ట్‌గా దొరకలేదు సోర్సెస్ అంతా. అండ్ ప్రభాకర్ వర్ధన్ ఈస్ కన్సిడర్డ్ యాస్ రియల్ ఫౌండర్ ఆఫ్ పుష్యభూతి డైనాస్టీ. అండ్ ఇతనేం చేశాడంటే, అప్పట్లో చెప్పా గదా! గుప్తాస్ అన్నీ లైక్ విడిపోయి ఉన్నాయని. ఫర్ ఎగ్జాంపుల్ గుప్తా టైమ్‌లో ఏంటి, మొత్తం ఐ మీన్ ఫర్ ఇన్ కేస్ నేను లైక్ ఇండియా మ్యాప్ గీసాననుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఉందనుకోండి ఇండియా మ్యాప్ ఓకే. సో, లైక్ గుప్తా ఉన్న టైమ్‌లో ఏంటంటే ఆల్‌మోస్ట్ ఈ పార్ట్ మొత్తాన్ని కవర్ చేశారు గదా! రైట్. ఓకే. బట్ తర్వాత ఏమైందంటే అన్నీ స్ప్లిట్ అయిపోయాయి. స్ప్లిట్ అయిపోయి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి బెంగాల్ కానీ, ఈ అస్సాం కానీ దీన్ని కామరూప అంటారు. అస్సాం అప్పట్లో దాని పేరు కామరూప. ఓకే. సో, దాని తర్వాత బెంగాల్ ఇవన్నీ ఫ్రాగ్మెంట్ అయిపోయాయి. సో, లైక్ వాళ్ళల్లో పుష్యపుది డైనాస్టీ లైక్ ప్రామినెన్స్ వచ్చింది. అండ్
పీస్ మెయింటైన్ చేయడం కోసం ప్రభాకర్ వర్ధన్ ఏం చేశారంటే మ్యాట్రిమోనియల్ అలయన్సెస్‌ని పెంచుకున్నారు. ఫర్ ఇన్‌స్టెన్స్ వాళ్ళ కూతురు ఓకే. రాజశ్రీని మైత్రేయీస్ వాళ్ళ కింగ్ గ్రహవర్మన్‌కి ఇచ్చి పెళ్లి చేశారు. ఓకే. ఓకే. అవును. మైత్రేయ లెట్ మీ జస్ట్ కరెక్ట్ ఐ థింక్ మైత్రేయి కాదు. సారీ. మైత్రి మౌకారిస్. మైత్రేయి లైక్ ఐ మీన్ మైత్రేయీస్ హర్షవర్ధన్ టైంకొస్తారు. ప్రభాకర్ వర్ధన్ ఏం చేశారంటే వాళ్ళ కూతురు రాజశ్రీని మౌకారిస్ కింగ్ గ్రహవర్మన్‌కి ఇచ్చి మ్యారేజ్ చేశారు. అయితే ఓకే. ఇప్పుడు ప్రభాకర్ వర్ధన్‌కి ఇద్దరు కొడుకులు రాజ్యవర్ధన్ అండ్ హర్షవర్ధన్. ఓకే. ఇప్పుడు ఏమైందంటే ప్రాబ్లమ్ ఇక్కడ దేవగుప్త అనే అతను మాల్వా రీజియన్ కింగ్ అండ్ ఓకే. శశాంక బెంగాల్ రీజియన్ కింగ్ వీళ్ళిద్దరు కలిసి గ్రహవర్మన్ని చంపేసి రాజశ్రీని బంధించేశారు. ఓకే. అప్పుడు ఏమైందంటే రాజ్యవర్ధన్ ఉన్నారు కదా, రాజ్యవర్ధన్ వెళ్ళి దేవగుప్తని చంపేశాడు. దేవగుప్తని చంపేసి లైక్ ఆ పార్ట్ వరకు అనెక్స్ చేయబోయాడు. బట్ అట్ ద సేమ్ టైం శశాంక కింగ్ ఆఫ్ బెంగాల్ అతను రాజ్యవర్ధన్ని చంపేశాడు. ఓకే. అప్పుడు హర్షవర్ధన్ టుక్ ద ప్లేస్ అండ్ హీ బికేమ్ ద కింగ్. కింగ్ అయినమ్మటే లైక్ హీ డిఫీటెడ్ శశాంక. దాని తర్వాత శశాంక బెంగాల్ నుంచి వెళ్ళిపోయాడు, పారిపోయాడు. ఈ విషయం గుర్తుంచుకోండి బికాజ్ మళ్ళీ ఈ పాయింట్ ఇంకొక చోట మళ్ళీ వస్తుంది ఎక్కడో. ఎవ్రీథింగ్ ఈజ్ ఇంటర్లింక్డ్ ఇన్ మిడియవల్ హిస్టరీ. యా. ఓకే. సో శశాంక ఆ టైంలో పారిపోయాడు. సో ఆ విధంగా ఒక విధంగా చూస్తే లైక్ అప్పటికి మాల్వా రీజియన్ని కవర్ చేశాడు. దాని తర్వాత బెంగాల్ రీజియన్ని కవర్ చేశాడు. లైక్ హీ ఈస్ కన్సిడర్డ్ యాస్ సకల ఉత్తర పత్నాథ. అంటే ఏంటంటే లార్డ్ ఆఫ్ నార్త్. సకల అంటే ఆల్. అండ్ ఒక్కసారి మ్యూట్ చేస్తా సౌండ్. యా. అంటే సౌండ్ లేకపోతే యూ కెన్ అన్మ్యూట్, నో ఇష్యూ. యా. సో సకల ఉత్తర పత్నాథ అంటే లైక్ సకల అంటే ఆల్, అంటే లైక్ ఎంటైర్ అని. ఉత్తర అంటే నార్త్ అండ్ ఉత్తర పత్ అంటే మనకు తెలుసు కదా, దక్షిణ పత్ ఉత్తర పత్ మనం డైరెక్షన్స్ మాట్లాడుకున్నాం. ఐ మీన్ ట్రేడ్ రూట్స్ ఏన్షియంట్ హిస్టరీలో. దానికి నాథ అంటే హెడ్, లైక్ లార్డ్ లేకపోతే ఏదోటి. సో సకల ఉత్తర పత్ నాథ, రైట్. దాని తర్వాత యాజ్ ఎ టోల్డ్ యూ శశాంకని ఓడించారు. అండ్ అతనికి ఇంకొక టైటిల్ కూడా ఉంది. లైక్ హ్యుయాన్సాంగ్ చెప్పిన దాని ప్రకారం అతని టైటిల్ వచ్చేసి శైలాదిత్య. అండ్ ఇంకొక టైటిల్ వచ్చేసి సకలోత్తర పత్నాథ. ఓకే. అండ్ దాని తర్వాత సౌత్ లైక్ నార్త్లో ఓకే నార్త్ కింగ్ అని చెప్పి అనుకున్నారు. సో సౌత్కి వెళ్దాం అనుకున్నారు. ఆ టైంలో పులకేసిన్ చేతిలో ఓడిపోయారు. పులకేసిన్ 2 టు బీ ప్రిసైజ్. పులకేసిన్ 2. ఇప్పుడు పులకేసిన్ 2 ఎవరు? చాళుక్య. సో ఒక్కసారి పులకేసిన్ 2ని చూద్దాం ఎక్కడున్నారు లైక్ టైమ్ లైన్లో. ఓకే. యా. సో వెస్టర్న్ చాళుక్యస్ ఆఫ్ బదామి, పులకేసిన్ 2. సో 610 టు 642 AD. ఓకే. సో ఒక్కసారి ప్యారలల్‌గా చూద్దాం. అండ్ ఇట్ ఈస్ కోయిన్సైడింగ్ టు హర్షవర్ధన. సో ఇప్పుడు లైక్ హర్షవర్ధన సౌత్‌కి వెళ్దాం అనుకుంటూ పులకేసిన్ 2 చేతిలో ఓడిపోయాడు. ఓకే. అండ్ ఇప్పుడు అది పక్కన పెడితే దాని తర్వాత హర్షవర్ధన్ కూడా ఒక మంచి రైటర్. లైక్ హీ రోట్ బుక్స్ హిమ్సెల్ఫ్. పేర్లేంటంటే రత్నావళి, ప్రియదాసిక అండ్ నాగనంద. ప్రియదాసిక అండ్ రత్నావళి ఈ రెండేమో ప్లే రైట్స్, ఒక డ్రామా టైప్. అండ్ నాగనంద అనేది బుద్ధిస్ట్ సంబంధించి లైక్ ఫిలాసఫికల్ రైటింగ్ అనమాట. అండ్ అట్ ద సేమ్ టైమ్ హర్షవర్ధన్ ఈజ్ ఆల్సో ఫ్లూట్ ప్లేయర్, ఈజ్ ఆల్సో క్యాలిగ్రాఫర్. అండ్ అందుకే 2 ఇన్స్క్రిప్షన్స్ రాశారు. ఆ ఇన్స్క్రిప్షన్స్ ఏంటంటే మధుబన్ అండ్ బన్ష్కేరా. ఓకే. అండ్ హర్షవర్ధన కోర్ట్‌లో కొంతమంది పోయెట్స్ ఉన్నారు. ఎవరెవరంటే బాణభట్ట, మనం ఇందాక మాట్లాడుకున్నాం. బుక్స్ ఏమేమి రాశారంటే హర్షచరిత ఒకటి. దాని తర్వాత పార్వతీ ప్రణయ్, పేరులోనే ఉంది కదా లైక్ పార్వతీ ప్రణయ్, లైక్ మ్యారేజ్ ఆఫ్ పార్వతి. దాని తర్వాత మయూరాష్టక అనే అతను బుక్ రాశారు. నెక్స్ట్ వాకపీడియా అనేది ఒక గ్రామర్ బుక్. భర్తృహరి రాశారు. భర్తృహరి అనే అతను చాలా ఫేమస్ రైటర్, లైక్ పేరు వినే ఉంటారు లిటరేచర్‌లో. అండ్ వాకపీడియా వెనెవర్ యూ సీ లైక్ వాక్ అంటే విచ్ ఈస్ సంథింగ్ రిలేటెడ్ టు స్పీచ్ అండ్ ఆల్ లాంగ్వేజ్. సో లైక్ యూ కెన్ రిలేట్ విత్ దట్ గ్రామర్ అని చెప్పేసి. అండ్ దెన్ మాతంగ దివాకర్ అనే ఇంకొక పోయిట్, రైట్. సో వీళ్ళంతా మెయిన్ పోయిట్స్ ఆర్ ఎల్స్ లైక్ స్కాలర్స్ ఇన్ ద హర్షవర్ధన్ కోర్ట్. అండ్ దాంతోపాటు హర్షవర్ధన్ ట్యాక్స్‌ని 4 పార్ట్స్‌గా డివైడ్ చేశారు. యూ కెన్ సీ లైక్ ఎక్కడెక్కడంటే
ఆ ట్యాక్స్‌లో కొంచెం భాగం కింగ్‌కెళ్తది. కొంచెం భాగం ఈ స్కాలర్స్ ఉన్నారు కదా! వాళ్ళ కోసం వెళ్తది. ఇంకొంచెం భాగం బ్యూరోక్రాట్స్ కానీ, లేకపోతే అఫీషియల్స్, ఆర్మీ దానికి సంబంధించి ఎళ్తది. అండ్ మిగిలిందంతా రిలీజియస్ యాక్టివిటీస్ కోసం. ఓకే. సో, దీస్ ఆర్ ద మెయిన్ థింగ్. అండ్ రిగార్డింగ్ అడ్మినిస్ట్రేషన్ విషయానికొస్తే దేర్ ఈస్ నథింగ్ మచ్ ఇన్నోవేటివ్ ఇన్ హర్ష. లైక్ సేమ్ లైక్ ఆల్మోస్ట్ గుప్తా ఎలా అయితే చేశారో, ఇప్పుడు అలానే చేశారు. బట్ ది ఓన్లీ థింగ్ ఈస్ కొంచెం క్రైమ్ పెరగడం కానీ ఇలా జరిగింది. బికాజ్ గుప్తా టైమ్‌లో ఏంటంటే ఇట్స్ ఎంటైర్‌లీ సింగిల్ హ్యూజ్ కింగ్డమ్ కదా! బట్ తర్వాత లేటర్ ఆన్ రాజ్యాలన్నీ విడిపోయేసరికి ఏమవుద్దంటే చాలా వరకు కొంతమంది రెబెల్స్ అవుతారు. కొంతమంది లైక్ బోర్డర్స్‌లో ఉండి అన్‌రెస్ట్‌గా ఉంటారు. లైక్ ఏ రాజ్యం వాళ్ళని యాక్సెప్ట్ చేయకపోవడం గాని ఒక పర్టిక్యులర్ ట్రైబ్‌ని. సో, వీళ్ళు దాని తర్వాత దారిలో రాబర్స్‌గా మారుతారు. అండ్ దట్ హ్యాపెండ్. అంటే ఇన్‌ఫాక్ట్ 'హ్యూయాన్ సాంగ్ సీయూకి' బుక్ ప్రకారం హి వాస్ ఆల్సో రాబ్డ్ బై రాబరర్స్. సో, దిస్ ఈస్ ఆల్ అబౌట్ హర్షవర్ధన. ఓకే. సో, దీని తర్వాత 'హర్షవర్ధన్' తర్వాత మనకి 'మైత్రికాస్' గురించి మాట్లాడుకుందాం. యాస్ ఐ టోల్డ్ యూ 'మైత్రిక' గురించి పెద్దగా చెప్పేదేం లేదు. హర్షవర్ధన వాళ్ళ కూతుర్ని 'ధ్రువసేన' అనే ఒక ఇంపార్టెంట్ మైత్రికేయ కింగ్‌కి ఇచ్చి మ్యారేజ్ చేశారు. ఐ మీన్ దట్స్ ఇట్. అంతకు మించి ఏం కాదు. అండ్ వాళ్ళ క్యాపిటల్ వచ్చి వల్లభి. రైట్. సో, దిస్ ఆల్ అబౌట్ మైత్రికేయ. అండ్ మౌఖారీస్ విషయానికొస్తే వీళ్ళు కూడా లైక్ ఇట్స్ నాట్ థాట్ మచ్ ఇంపార్టెంట్. అంటే మన మిడిల్ ఈస్ట్‌లో అంత ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసిందేం లేదు. ది ఓన్లీ థింగ్ ఈస్ మనకి ఆహ్, వెన్ వి సీ ద టైమ్‌లైన్ వీళ్ళు కూడా ఆల్మోస్ట్ పుష్యభుతి డైనాస్టీతోనే స్టార్ట్ అయ్యారు. లైక్ హరివర్మన మౌఖరితో స్టార్ట్ అయ్యారు. అండ్ వి నో లైక్ గ్రహవర్మన్‌కి ఇచ్చి మ్యారేజ్ చేశారు. ఎవరు? రాజశ్రీని. హూ ఈస్ డాటర్ ఆఫ్ లైక్ ప్రభాకర్ వర్ధన. రైట్. సో, ఇప్పుడు వీళ్ళల్లో మౌఖారీస్‌లో ది ఇంపార్టెంట్ కింగ్ వచ్చేసి ఈశవర్మన్. ఈశానవర్మన్. ఎందుకంటే లైక్ మనకి కుమారగుప్త లైక్ ఐ మీన్ యాస్ ఐ టోల్డ్ యూ దిస్ ఈస్ ద టైమ్ 554-560 ఏడీ. లైక్ మనకి నియర్లీ 580 దాకా గుప్తా ప్రైమ్ టైమ్ జరిగింది. దాని తర్వాత గుప్తాస్ ఉన్నారు. బట్ దే ఆర్ వెరీ వీక్. వాళ్ళు వీక్‌గా ఉన్నందుకే నార్త్ ఇండియా విడిపోయి లైక్ డిఫరెంట్ మౌఖారీస్ అని, లేకపోతే పుష్యభూతి డైనాస్టీ అని లైక్ మాల్వా మాల్వా కింగ్‌డమ్ గాని, లేకపోతే శశాంకది బెంగాల్ కింగ్‌డమ్ గాని ఇలా విడిపోయింది. సో, ఆ టైంలో కూడా గుప్తాస్‌తో ఫైట్ చేసి లైక్ హి రిస్టోర్డ్ ది కింగ్‌డమ్. లైక్ మౌఖారీస్ అనే డైనాస్టీని ఉంచగలిగాడు. బికాజ్ ఈశాన్యవర్మన్ టైంలో కొంచెం ఎక్కువ వార్స్ జరిగాయి. ఆల్సో వి హావ్ టాక్డ్ అబౌట్ హ్యూయన్స్, హూనాస్ ఆర్ ఎల్స్ హూయన్స్ వాటెవర్. హూనాస్ దే ఆర్ ట్రైబ్స్ ఫ్రమ్ సెంట్రల్ ఏషియా. కంటిన్యూయస్‌గా వార్స్ చేస్తూనే ఉన్నారు. సో, ఈశాన్యవర్మన్ ఈ హూనాస్‌ని అడ్డుకున్నాడు. సో, అందుకు మౌఖారీస్‌లో హి ఈస్ ఫేమస్ కింగ్. అండ్ దాని తర్వాత సర్వవర్మన్, అవంతివర్మన్ ఇవన్నీ లైక్ ఐ మీన్ వి హావ్ గాట్. అండ్ గ్రహవర్మన్ వి నో. అండ్ ఇంకొకటేంటంటే మౌఖరీస్ చేసిన ఇంకొకటి కన్నౌజ్. లైక్ మనకి తర్వాత ట్రైపార్టైట్ స్ట్రగల్ అనేదొస్తది. ఈ రాష్ట్రకూటాస్, పల్లవాస్. సో, వీటన్నిటికన్నా ముందు ఈ ఈ ట్రైపార్టైట్ స్ట్రగుల్ అనేది ఎందుకు వాట్ టు సే ఎందుకంత ఇంపార్టెంట్ అయిందంటే బికాస్ ఆఫ్ కన్నౌజ్. కన్నౌజ్ క్యాపిటల్ సిటీగా చేసుకొని దాన్ని ట్రేడ్‌గా వాడదామని. ఎందుకంటే మనకి ఆల్రెడీ తెలుసు దక్షిణపథ్ అండ్ ఉత్తరపథ్ అండ్ దక్షిణపథ్. ఈ పాయింట్ ఆఫ్ ఇంటర్జెక్షన్‌లో గాని దీని దగ్గరలో కన్నౌజ్ ఉంటది. లైక్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ట్రేడ్ అండ్ వెరీ ఫెర్టైల్ ల్యాండ్. సో, ఇప్పుడు ఈ మౌఖరీస్ కానీ లైక్ వీళ్ళు ఈ కన్నౌజ్‌ని క్యాపిటల్ చేసుకోవడం వల్ల దీని ప్రామినెన్స్ పెరిగింది. దీని ప్రామినెన్స్ పెరగడం వల్లే తర్వాత మనకి ట్రైపార్టైట్ స్ట్రగుల్ జరిగింది. రాష్ట్రకూటాస్ వీటన్నిటికి. విల్ టాక్ అబౌట్ థట్. సో, ఆ రకంగా వి కెన్ థింక్ అబౌట్ ది కాంట్రిబ్యూషన్ ఆఫ్ మౌఖారీస్. బికాజ్ అవంతివర్మన్ వాళ్ళ క్యాపిటల్‌ని లైక్ కన్నౌజ్‌కి మార్చుకున్నారు. అండ్ దట్స్ ఆల్ అబౌట్ మౌఖారీస్. అంటే గ్రహవర్మన్ తర్వాత రైట్. ఐ మీన్ గ్రహవర్మన్ వాస్ కిల్డ్. అందుకే కదా దాని తర్వాత రాజ్యవర్ధన్ ఎళ్తాడు. రాజ్యవర్ధన్ కూడా చచ్చిపోయాక హర్షవర్ధన్ వస్తాడు. సో, అంతటితో మౌఖారీస్ రాజ్యం అనేది ఎండ్ అయిపోయింది. నౌ విల్ గో టు వెస్ట్ చాళుక్యాస్. సో, ఒకసారి మళ్ళీ టైమ్‌లైన్ చూద్దాం. మనం పుష్యభూతి కంప్లీట్ చేసేసుకున్నాం. ఓకే. పుష్యభూతి కంప్లీట్ చేసుకున్నాం. దాని తర్వాత మౌఖారీస్ కంప్లీట్ చేసుకున్నాం. మౌఖారీస్‌లో ఇంపార్టెంట్ రూలర్స్ వచ్చేసి ఈశాన్యవర్మన్ అండ్ దెన్ అవంతివర్మన్. ఈశాన్యవర్మన్ ఎందుకంటే పూనాస్‌ని ఎదుర్కొని లైక్ రెసిస్టెంట్‌గా ఉన్నాడు. అండ్ కన్సాలిడేట్ చేయగలిగాడు. అండ్ అవంతివర్మన్ టైమ్‌లో మౌఖరీస్ పీక్ స్టేజ్‌లో ఉంది. లైక్ కన్నౌజ్‌ని క్యాపిటల్ చేశాడు. సో, హి వాస్ పవర్‌ఫుల్ అట్ దట్ టైమ్. తర్వాత యాహ్! ఎనిథింగ్ టు సే ఆర్‌కే గారు? ఏం లేదు చెప్పండి. ఓకే. సో, తర్వాత విల్ టాక్ అబౌట్ వెస్టర్న్ చాళుక్యస్. ఎందుకంటే హర్షవర్ధన పులకేశిని 2 చేతులు ఓడిపోయాక అండ్ లైక్ పుష్యభూతి డైనాస్టీ కూడా లేదు కదా!
రైట్. సో, ఇప్పుడు అవునవును. దాని గురించి విల్ టాక్. ఓకే. ఓకే. వెస్టర్న్ చాళుక్యాస్. సో, ఇప్పుడు చాళుక్యాస్ అనేది లైక్ ఇట్స్ వెరీ కామన్ టర్మ్. అంటే లైక్ బికాజ్ మనకి చాలా టైప్స్ ఆఫ్ చాళుక్యాస్ ఉన్నాయి. ఇప్పుడు ఈ టైమ్ లైన్‌లోనే చూస్తే లెట్ మీ టైప్ చాళుక్య. మనకి చాళుక్య ఆఫ్ లతాస్ ఉంటారు. చాళుక్య ఆఫ్ వీళ్ళు బాదామీస్. పుష్యమిత్ర ఐ మీన్ సారీ పులకేశిన్ వాళ్ళు బాదామీస్. వెస్ట్ ఇండియా లైక్ ఓకే. మహారాష్ట్ర ఇటు సైడ్ ఉంటారు. ఓకే. బట్ అట్ ద సేమ్ టైమ్ మనకి చాళుక్యస్ ఆఫ్ లతాస్ ఉన్నారు. సోలంకీస్ ఉన్నారు. చాళుక్య, ఈస్టర్న్ చాళుక్య, వెంగి వీళ్ళు ఆంధ్రాలో పరిపాలించారు. వీళ్ళకి ఓకే. వెస్టర్న్ చాళుక్యాస్‌కి లింక్ ఉంది. అది మనం మాట్లాడుకుంటాం. తర్వాత లతా చాళుక్య. దీని గురించి గూడా మనం మళ్ళీ డిస్కస్ చేస్తాం. అంటే లైక్ అంత ఇంపార్టెంట్ రూలర్స్ ఏం కాదు ఈళ్ళు. తర్వాత వెస్టర్న్ ఓకే. చాళుక్యాస్ వీళ్ళు. అండ్ దాని తర్వాత మళ్ళీ మనకి సోలంకీస్ ఉంటారు. ఓకే. సోలంకీస్. అయితే లైక్ వీళ్ళు యాక్చువల్లీ చాళుక్యస్ రిలేటెడ్ అని లైక్ డైరెక్ట్‌గా చెప్పుకోరు మేము చాళుక్య రిలేటెడ్ అన్నట్టు. బట్ స్టిల్ వీళ్ళని గూడా ఒక చాళుక్య వింగ్‌గా కన్సిడర్ జేస్తారు. ఓకే. సో, ఇప్పుడు ఓకే. చాళుక్య ఆహ్, క్యాపిటల్ వచ్చేసి వాతాపి. అండ్ చాళుక్యకి లైక్ యాస్ వి డిస్కస్ దేర్ ఆర్ మెనీ బ్రాంచెస్ కదా! మెయిన్ బ్రాంచెస్ వచ్చేసి వెంగి చాళుక్యస్. వెంగి చాళుక్యస్ అనేది పులకేశిన్ II వల్లే వచ్చింది తర్వాత. అండ్ విల్ టాక్ ఎలా వచ్చిందో. నెక్స్ట్ చాళుక్య ఆఫ్ ఓకే. లత. లత వెస్టర్న్ సైడ్ ఆఫ్ ఇండియా ఉంటది. చాళుక్య ఆఫ్ లత. ఓకే. సో, ఫౌండర్ వచ్చేసి ముందు పులకేశిన్. క్యాపిటల్‌ని ఓకే. వాతాపిగా మార్చాడు. దాని తర్వాత కృతివర్మన్. కృతివర్మన్ I అనే అతను లైక్ ఐ మీన్ ఎక్కువ యుద్ధాలు చేయడం అక్కడే ఎక్కువ ఫోకస్ ఉండేది. ఓకే. కృతివర్మన్‌కి. నెక్స్ట్ మంగళేష అంత ఇంపార్టెంట్ ఏం కాదు. ద మెయిన్ పర్సన్ పులకేశిన్ II మోస్ట్ పవర్‌ఫుల్. లైక్ ఎక్కువ ఓకే. అంటే డిఫెండ్ చేశారు బాగా. టు బి ప్రిసైజ్ చాళుక్య వెస్టర్న్ చాళుక్య బాదామిస్ ఆ డైనాసిటీని బాగా డిఫెండ్ చేశాడు. ఎందుకంటే ఆ టైంలో చాలా ఇన్వేషన్స్ జరిగాయి. ఫర్ ఇన్‌స్టెన్స్ యాస్ వి డిస్కస్డ్ హర్షవర్ధన లైక్ వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ ఎంపైర్‌ని ఆపింది పులకేశిన్ II. అండ్ దానివల్లే హర్షవర్ధన ఇంకా ఎప్పుడు సౌత్‌కి రాలేదు. అట్ ద సేమ్ టైమ్ హర్షవర్ధనతో యుద్ధం చేశాక హి గాట్ దిస్ టైటిల్. ఇప్పుడు హర్షవర్ధన్ ఎవరు? సకల ఉత్తర పత్నాద గదా! అవునవును. సో, పులకేశిన్ ఏంటి లైక్ సౌత్ ఇండియాని కాపాడినందుకు లైక్ దక్షిణపథ్ నాథ. లైక్ ఐ మీన్ దక్షిణపతేశ్వర. లైక్ వాటెవర్ యూ కెన్ సే. దక్షిణపథ్ నాథ అనొచ్చు లైక్ దక్షిణపతేశ్వర వాటెవర్. అండ్ దట్ ఈస్ ద టైటిల్. ఓకే. అండ్ ఓకే. పులకేశిన్ గురించి ఐహోల్ ఇన్‌స్క్రిప్షన్‌లో ఉంది. ఐహోల్ కర్ణాటకలో ఉంది. అండ్ రవికృతి ఓకే. అనే పోయెట్ ఇతన్ని లైక్ ఐ మీన్ కోర్ట్‌లో ఉండేవాడు. అండ్ రవికృతి కొంచెం ఇంపార్టెంట్ నేమ్ మనం గుర్తుంచుకోవాలి. ఓకే. ఓకే. తర్వాత లైక్ ఇప్పుడు పులకేశిన్ టైమ్‌లైన్ ఒకసారి మళ్ళీ చూద్దాం. ఓకే. సో, ఇతనితో ఇష్యూస్ ఇప్పుడు పులకేశిన్ ఎక్కడుంటాడు? మహారాష్ట్ర, కర్ణాటక ఆ జోన్ గదా! మహారాష్ట్ర. అవునవును. అండ్ ఇప్పుడు ఒక్కసారి వీళ్ళ టైమ్‌లైన్ జూస్తే పులకేశిన్ టాప్‌లోది ఆహ్, ఇక్కడ పుష్యభూతితో ఇష్యూ ఉంది. ఓకే. ఓకే. పుష్యభూతితో ఇష్యూ ఉంది. అట్ ద సేమ్ టైమ్ పులకేశికి వెంగి అతనే పెట్టాడు. పల్లవాస్‌తో ఇష్యూ ఉంది. ఓకే. సో, వీళ్ళిద్దరికీ లైక్ ఐ మీన్ చాళుక్య వర్సెస్ పల్లవ ఆల్‌వేస్ ఎప్పటికప్పుడు గొడవ జరుగుతూనే ఉండేది. అండ్ ఓకే. కృష్ణ, గోదావరి డెల్టా మధ్యలో రీజియన్‌ని పల్లవాస్ నుంచి ఆక్యుపై చేసి అది అక్కడ విష్ణువర్ధన్ అనే అతన్ని అపాయింట్ చేశారు. అండ్ వాళ్ళే పులకేశిన్ చచ్చిపోయాక ఇండిపెండెంట్‌గా ప్రకటించుకొని ఈస్టర్న్ చాళుక్యస్ ఆఫ్ వెంగి కింద వెంగి రాజుల కింద పరిపాలించారు. ఓకే. యాహ్! ఐ థింక్ వెంగి రాజులు వినే ఉంటారు గదా! లైక్ ఏలూరు సైడ్. దాని తర్వాత రాజమండ్రికి క్యాపిటల్ మార్చారు. సో, వాళ్ళే వీళ్ళు. నార్మల్‌గా వెంగి చాళుక్యులు గూడా అంటారు. యాహ్! వాళ్ళే. ఎగ్జాక్ట్‌లీ వాళ్ళే. ఓకే. సో, లైక్ ఓకే. ఫస్ట్‌లో ఐ మీన్ ఫస్ట్ ఫైట్ అప్పుడు లైక్ పల్లవాస్ మీద గెలిచారు. సెకండ్ టైమ్ పల్లవాస్‌తో ఫైట్ చేసినప్పుడు ఓడిపోయారు. అండ్ పల్లవాస్‌కి, చాళుక్యస్‌కి ఎప్పుడు యుద్ధం జరుగుతూనే ఉంటది. బికాజ్ సేమ్ రీజియన్ గదా! ఓకే. ఓకే. యాహ్! సో, పులకేశిన్ II చనిపోయాక విక్రమాదిత్య వచ్చారు. విక్రమాదిత్య ఏం చేశాడు? పులకేశిన్ II సెకండ్ టైమ్ పల్లవాస్ చేతిలో ఓడిపోయాక పల్లవాస్ పులకేశిన్ లైక్ ఐ మీన్ చాళుక్య కింగ్డమ్‌ని ఆక్రమించుకున్నారు. సో, విక్రమాదిత్య ఏం చేశాడంటే ఇప్పుడు మళ్ళీ తిరుగుబాటు చేసి డైరెక్ట్ పల్లవ వాళ్ళ క్యాపిటల్ కంచి ఉంది గదా! ఓకే. యాహ్! పల్లవ క్యాపిటల్ కంచి అక్కడి దాకా మళ్ళీ రిటర్న్‌లో ఆక్యుపై చేసుకున్నాడు. సో, విక్రమాదిత్య మళ్ళీ గెలిచాడు పల్లవాస్ మీద. నెక్స్ట్ ఇతన్ని రాజమల్ల అనే టైటిల్ ఉంటది ఇతని పేరు. అండ్ అది పక్కన పెడితే లైక్ వినయాదిత్య నెక్స్ట్ కింగ్. దాని తర్వాత విజయాదిత్య, నెక్స్ట్ విక్రమాదిత్య II. విక్రమాదిత్య II గూడా పల్లవాస్ మీద గెలిచాడు. తొండై మండలం అన్నా లైక్ ఇదంతా పల్లవాస్ వాళ్ళ ఏరియా. తొండై మండలం ఈ పేరు గూడా విల్ డిస్కస్ లైక్ వాట్ ఇట్ ఈస్ అండ్ ఆల్. ఓకే.
అండ్ నెక్స్ట్ ఈ టైంలో 733, 743 వెన్ వి సీ అరబ్ టైమింగ్‌కి లైక్ 700s నుంచి వి ఫైండ్ అరబ్ పీపుల్. లైక్ 712లో మీర్ కాసిం వచ్చాడు. బట్ తర్వాత ఇంకా 733 లైక్ ఇంకా వరుసగా ఇంకా అరబ్స్ ఏదో విధంగా వస్తూనే ఉన్నారు. అండ్ ఫైనల్లీ మొహమ్మద్ గజ్నీ లైక్ కంప్లీట్ ఒక ఫౌండేషన్ టైప్ ఏయగలిగాడు కదా! సో, అది పక్కన ఓకే. పెడితే 'విక్రమాదిత్య 2' లైక్ ఇతని నుంచి ప్రతి ఒక్కళ్ళు లైక్ అరబ్ రూలర్స్‌ని ఎదుర్కోవడం కానీ, లైక్ సమ్‌హౌ అరబ్ వాళ్ళతో కన్ఫ్రంటేషన్స్ జరిగాయి. అండ్ ఓకే. నెక్స్ట్ 'కృతివర్మన్ 2'. 'కృతివర్మన్ 2' మళ్ళీ ఇంకొకసారి కూడా మనకి నేమ్ వస్తది. సో, గుర్తుంచుకోవాలి. అండ్ ఓకే. ఇతను రాష్ట్రకూట లైక్ ఒక్కసారి ఆ టైంలో చూద్దాం. 'కృతివర్మన్ 2' ఇక్కడున్నారు గదా! రాష్ట్రకూటాస్ అవును. కూడా యాహ్! ఇటు యాహ్! సో, యూ కెన్ సీ 'దంతిదుర్గ' ఫౌండర్ ఆఫ్ రాష్ట్రకూట. ఇతనితో మీట్ అవుతాడు. ఓకే. యాహ్! 'కృతివర్మన్ 2'. సో, 'దంతిదుర్గ' 'కృతివర్మన్ 2'ని ఓడిస్తాడు. రాష్ట్రకూట. అండ్ ఆ టైంలో రాష్ట్రకూట ఐ మీన్ సారీ 'దంతిదుర్గ' తర్వాత 'కృష్ణ 1', 'కృష్ణ' ఐ మీన్ ఇది 'కృష్ణ 2'. 'కృష్ణ 1', 'కృష్ణ 2'తో ఓకే. 'ధ్రువ' ఉంది గదా! 'ధ్రువ' టైంలో మనకి ట్రైపార్టైట్ స్ట్రగుల్ జరుగుద్ది. ఓకే. ఇతని పీరియడ్‌లోనా? 'ధ్రువ' అండ్ 'గోవింద్' ఈ ఇద్దరు పీరియడ్స్‌లో. ఈ ఇద్దరు ఓకే. పీరియడ్‌లో మనకి ట్రైపార్టైట్ స్ట్రగుల్. అప్పుడు పల్లవాస్ వర్సెస్ అలా రాష్ట్రకూటాస్ వర్సెస్ ఇంకోళ్ళు ఆహ్, ఐ మీన్ వెయిట్ చాలా పల్లవాస్, వచ్చింది. గుర్జర ప్రతిహారస్ లేకపోతే ప్రతిహారస్ వాటెవర్ యూ కెన్ సే. సో, లైక్ ట్రైపార్టైట్ స్ట్రగుల్ వీళ్ళ టైమ్ పీరియడ్‌లో జరిగిద్ది. రాష్ట్రకూటస్, ధ్రువ అండ్ గోవింద 3 అండ్ మిగిలిన కింగ్స్ కూడా మనం చూద్దాం. ఓకే. అండ్ కల్చరల్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఓకే. చూస్తే లైక్ ఈ పులకేశిన్ వాళ్ళది లైక్ మెయిన్‌గా కేవ్ టెంపుల్స్ ఆర్కిటెక్చర్‌లో చాలా ఫేమస్. లైక్ బాదామి కేవ్స్ అంటారు. లైక్ ఇట్స్ వెరీ ఫేమస్. లైక్ బయట చాలా ప్లెయిన్‌గా ఉంటాయి కానీ ఇంటీరియర్స్ వెరీ వెల్ డిజైన్. ఓకే. ఓకే. అండ్ ఎక్కువ రెడ్ శాండ్‌స్టోన్ వాడేవాళ్ళు. సో, అది గుర్తుంచుకుంటే సరిపోద్ది. అండ్ వీళ్ళు కట్టించిన దాంట్లో ఓకే. పట్టడాకల్, పట్టడాకల్ అనేది లైక్ యాక్చువల్లీ ఇది పత్తా అంటే 10 అడక్కల్ లైక్ ఓకే. 10 టెంపుల్స్ లైక్ పత్తా అంటే 10 అని. సో, ఓకే. పత్తడక్కల్. పత్తడక్కల్ అంటే ఏంటి లైక్ 10 టెంపుల్స్ అందులో 6 10 వచ్చేసి టెంపుల్. యాహ్! 6 వచ్చి నార్మల్ ద్రవిడియన్ స్టైల్ అండ్ 4 నగర. నగర అంటే లైక్ నార్త్ ఇండియా అటువైపు లైక్ ఆ స్టైల్ వస్తది. యాహ్! ఓకే. అండ్ ఫేమస్ వచ్చేసి వీళ్ళకి లైక్ విరూపాక్ష టెంపుల్ మనకి కర్ణాటకలో ఉంది గదా! అవునవును. యాహ్! అది బాగా ఫేమస్. 'విరూపాక్ష' మూవీ గూడా ఉంది. యాహ్! అయితే కర్ణాటకలో దానికి గాదది. సంబంధించి. యాహ్! ఓకే. అది కర్ణాటకలో కాదు. అది ఊరి పేరు మర్చిపోయాను. సినిమా చూస్తే గాని. యాహ్! అవును. సో, దిస్ ఈస్ ఆల్ అబౌట్ వీళ్ళు చాళుక్యాస్. సో, పులకేశిన్ గురించి చాళుక్యస్. మాట్లాడుకున్నాం. రైట్. అండ్ దాని తర్వాత కింగ్స్ గురించి యాహ్! గూడా మాట్లాడుకున్నాం. లైక్ వినయాదిత్య, విజయాదిత్య, విక్రమాదిత్య వచ్చేసి అరబ్స్‌ని ఫేస్ చేసాడు. కృతివర్మన్ వచ్చేసి దంతిదుర్గ చేతిలో ఓడిపోయాడు. రైట్. ఓకే. సో, ఇంతటితో కృతివర్మన్ ఓడిపోయాక ఇంతటితో చాళుక్యస్ ఆఫ్ బాదామి అయిపోయింది. అయితే ఓకే. దాని తర్వాత ఈస్టర్న్ చాళుక్యస్ గురించి మాట్లాడదాం. యాస్ ఐ టోల్డ్ యూ పులకేశిన్ 2 ఓకే. కృష్ణా, గోదావరి మధ్యలో ఏరియాని పల్లవాస్ మీద నుంచి గెలిచి ఇక్కడ ఆహ్, వాళ్ళకి సంబంధించిన కింగ్‌ని లైక్ గవర్నర్ కింద లేకపోతే ఒక అపాయింట్ సామంతుల చేస్తారు. రాజు కింద పెట్టారు. అండ్ ఓకే. పులకేశిన్ 2 చనిపోయాక ఆ రాజు తనకి తాను ఇండిపెండెంట్‌గా ప్రకటించుకొని వెంగి రాజుల కింద పరిపాలించడం మొదలుపెట్టాడు. అండ్ హి ఈస్ విష్ణువర్ధన్. అండ్ ఇక్కడ నుంచి లైక్ వెంగిల్ పరంపర స్టార్ట్ అయింది. అండ్ ఓకే. ఈ ఈ వెంగి రాజ్యం అనేది లైక్ చాలా ఇంపార్టెంట్ తెలుగు కల్చర్‌కి. బికాజ్ ఒక టైమ్ పీరియడ్ గనుక చూస్తే 624 నుంచి దాదాపు 1000 లైక్ ఐ మీన్ 950 దాకా. 624 నుంచి 300 ఇయర్స్ లేకపోతే వరకు. 924 వేసుకుందాం. 300 ఇయర్స్ 300 ఇయర్స్. పరిపాలించారు. అంటే మధ్యలో కొంచెం గ్యాప్స్ వచ్చిన ఏదో విధంగా లైక్ వాళ్ళు కంటిన్యూయస్‌గా పరిపాలించడం వల్ల ఏంటంటే తెలుగు కల్చర్ అనేది యూనైట్ అయిపోయింది. ఓకే. అంటే లైక్ ఇన్‌ఫాక్ట్ ఐ మీన్ నాట్ ఓన్లీ తెలుగు ఇఫ్ యూ సీ సౌత్ ఇండియాలో కల్చర్ అండ్ నార్త్ ఇండియా కొంచెం డిఫరెన్స్ ఎందుకుంటుంది యూ కెన్ సీ దిస్ అంటే లైక్ మోస్ట్‌లీ ఈ కల్చర్‌లు ఎక్కువ ఒక గ్రూప్స్ కింద ఉంటాయి. లైక్ ఐ మీన్ ఒక కన్సాలిడేటెడ్ అవునవును. లెంథీ పరిపాలన ఉంటది. అన్‌లైక్ ఇప్పుడు అవును. నార్త్‌లో మనకి ఇనీషియల్‌గా రాజ్‌పుట్స్ చూసినా గాని లేపోతే గుప్తా అండ్ హర్ష టైమ్‌లో చాలా చిన్న చిన్న ఫ్రాగ్మెంట్స్ ఉండేవి. లేపోతే తర్వాత ఇస్లాం డైనస్టీ వచ్చినా గాని లైక్ అవి లిటరల్లీ ఒక 2, 3 ఇయర్స్‌కి కింగ్ మారిపోతుండడం, యుద్ధాలు జరగడం, లైక్ ఇన్వేషన్స్ ఎక్కువుండేవి. సౌత్‌లో ఓకే. డిస్టర్బెన్స్ తక్కువ. సో, కల్చరల్లీ బాగా యూనైట్ అయ్యి చాలా ఎన్రిచ్ అవ్వగలిగారు. సో, ఓకే. థాట్స్ వన్ ఆఫ్ ద రీజన్ లైక్ తెలుగు కల్చర్ గూడా లైక్ ఐ మీన్ వెంగి చాళుక్యస్ వల్ల మొత్తం యూనైట్ అవ్వగలిగింది. అండ్ వీళ్ళ క్యాపిటల్ ఓకే. వచ్చేసి ఏలూరు.
బట్ తర్వాత దాన్ని రాజమండ్రికి మార్చారు. ఓకే. ఓకే. సో, ఈస్టర్న్ చాళుక్యస్ గనక గురించి చూస్తే ఫస్ట్‌లీ యాస్ ఐ టోల్డ్ యూ పులకేశిని చచ్చిపోయాక విష్ణువర్ధన్ అతను ఇండిపెండెంట్ చెప్పుకున్నాడు. రైట్. అండ్ దాని తర్వాత దాదాపు ఒక 3-4 సెంచరీస్ పరిపాలించాక ఫైనల్లీ మనకి 1300s ఆ టైంలో ఈళ్ళు మెయిన్ కింగ్స్. బట్ దీని తర్వాత గూడా చాళుక్య కంటిన్యూ అయ్యారు. బట్ అంత స్ట్రాంగ్ గాదు. సేమ్ ఇప్పుడు ఔరంగజేబ్ తర్వాత మొఘల్ కంటిన్యూ అయింది కానీ ఔరంగజేబ్ వరకే మాట్లాడుకుంటాం గదా మనం. ఓకే. అవును. అలాగా విజయాదిత్య వరకు దేర్ ఆర్ స్ట్రాంగ్ కింగ్స్. తర్వాత నుంచి గూడా ఐ మీన్ టిల్ 1300 కంటిన్యూ అయింది గానీ ఇట్స్ నాట్ దట్ స్ట్రాంగ్. అండ్ తర్వాత మనకి ఈ సౌత్‌లో హోయసలేశ్వర హోయసల కింగ్డమ్స్, యాదవ కింగ్డమ్స్ వచ్చాయి గదా! అవును. అవి కంప్లీట్‌గా ఇంక వీళ్ళని ఆక్యుపై చేసుకున్నాక ఇంకా వెంగి, చాళుక్యస్ అనేవాళ్ళు ఇంకా లేరు. సో, టిల్ దట్ టైమ్ ఏదో విధంగా వాళ్ళు పరిపాలిస్తూనే ఉన్నారు. దానివల్ల తెలుగు కల్చర్ యూనైట్ అయింది. ఓకే. యాస్ ఐ టోల్డ్ యూ ఫస్ట్‌లీ ఓకే. విష్ణువర్ధన్. పులకేశిన్ అతన్ని అక్కడ గెలిపించి పెట్టారు. అండ్ దాని తర్వాత విజయాదిత్య. రాష్ట్రకూట యాస్ ఐ టోల్డ్ యూ ఈ టైమ్‌లో వెన్ యూ సీ ద టైమ్ లైన్ అగైన్. సో, విష్ణువర్ధన్ తర్వాత డైరెక్ట్ విజయాదిత్య. ఎందుకంటే మధ్యలో ఈ టైమ్ లైన్ గనక చూస్తే ఇది 750, 850 ఆ టైంలో మొత్తం చాలా చాలా కింగ్డమ్స్ ఉంటాయి ప్యారలెల్‌గా. ఓకే. యూ కెన్ సీ గుర్జర ప్రతిహార గాని, లేకపోతే పాలాస్ కానీ, లేపోతే ఇటు పల్లవాస్ కానీ, మెయిన్ పల్లవాస్. పాలాస్‌తో కూడా మనకెప్పుడు ఇబ్బంది లేదు. అంటే వెంగి చాళుక్యస్‌కి. బట్ పల్లవాస్‌తో ఎక్కువ ఇబ్బంది. ఇఫ్ యూ సీ దీస్ ఆర్ వెరీ స్ట్రాంగ్ కింగ్స్. చాలా స్ట్రాంగ్ కింగ్స్ ఈళ్ళు. ఓకే. నరసింహవర్మన్ II గాని, లేపోతే మహేంద్రవర్మ గాని చాలా స్ట్రాంగ్ కింగ్స్. సో, అందుకే ఈ టైంలో ఎక్కువ డామినెన్స్ వాళ్ళదే ఉండేది. అందుకే ఇక్కడ కింగ్స్ పెద్దగా ఇంపార్టెన్స్ లేదు. బట్ తర్వాత మెల్లగా విజయాదిత్య తేరుకొని హీ స్టూడ్ అగైన్స్ట్ దెమ్. ఐ మీన్ అగైన్స్ట్ ఆల్ ఆఫ్ దెమ్. అండ్ దెన్ ఓకే. హీ స్టార్టెడ్. అండ్ ఇతను విజయాదిత్య గుర్జర్ ప్రతిహారస్తోను ఫైట్ చేసి గెలిచారు. అట్ ద సేమ్ టైమ్ రాష్ట్రకూటస్ వీళ్ళతో కూడా ఫైట్ చేశారు. యాహ్! ఓకే. సో, రాష్ట్రకూటస్థు టిల్ గుజరాత్. ఎందుకంటే రాష్ట్రకూటస్ ఎక్కడుంటారు? మనకి మ్యాప్ గనక చూస్తే 3 పీపుల్ ఓకే. సో, ఓకే. యాహ్! అంటే ఇంచుమించు ఇండియా అనుకోండి ఓకే. ప్రస్తుతానికి. యాహ్! ఓకే. సో, వీళ్ళొచ్చేసి పాలాస్. వీళ్ళొచ్చేసి మనకి గుర్జర ప్రతిహారస్ వస్తారు. ఇంక వీళ్ళు రాష్ట్రకూటాస్ వస్తారు మనకి. రాష్ట్రకూటాస్. సో, ఓకే. ఇప్పుడు కన్నౌజ్ ఈ ఏరియాలో ఎక్కడో ఉంటది. దీనికోసం స్ట్రగుల్ చేసుకున్నారు ముగ్గురు. సో, ఇప్పుడు వెంగి చాళుక్యస్ ఎక్కడుంటారు? ఇంచుమించు ఈ ఏరియాలో ఉంటారు. ఇప్పుడు యాక్చువల్లీ అవును. బాదామి చాళుక్యస్ కూడా ఇక్కడ ఈ ఏరియాలోనే ఉండేది. ఈ జోన్‌లోనే. ఓకే. అందుకు ఎప్పుడు అండ్ పల్లవాస్‌కి వీళ్ళకి ఎప్పటికప్పుడు యుద్ధం జరుగుతూనే ఉండేది. ఓకే. అంతే కదా! ఎందుకంటే పల్లవాస్ కూడా ఈ అవునవును. రీజియన్‌లో ఉంటారు. సౌత్‌లో. ఓకే. సో, ఎప్పుడు యుద్ధం జరుగుతానే ఉండేది. వీళ్ళు ఇటువైపు ఆంధ్ర వైపు ఆక్రమించుకుంటూ ఉండేవాళ్ళు. కాబట్టి ఎప్పుడు కాన్స్టెంట్‌గా ఈ ఏరియా ఎప్పుడు గొడవలు జరుగుతూనే ఉండేవి. యాహ్! ఓకే. సో, విజయాదిత్య లైక్ రాష్ట్రకూటాస్‌ని గెలిచి గుజరాత్ దాకా ఎక్స్‌పాండ్ చేయగలిగాడు. అప్పట్లో వెంగి రాజ్యాన్ని. ఓకే. తర్వాత అండ్ మెల్లగా ఇంకా కింగ్డమ్స్ అంతా పోతూ వీక్ కింగ్స్ వచ్చేసి ఫైనల్లీ 999లో చోళ కింగ్ రాజరాజ చోళ. హి ఆక్యుపైడ్ ఇట్. ఓకే. రాజరాజ చోళ అసలు పేరు అరుణ్మొళివర్మన్. యాహ్! ఓకే. సో, ఇంతటితో వెంగి చాళుక్యస్ హిస్టరీ కూడా అయిపోయింది. నెక్స్ట్ చాళుక్యస్ ఆఫ్ లత. పెద్దగా ఇంపార్టెంట్ ఏం కాదు. ఒకసారి ఇఫ్ యూ సీ ద టైమ్ స్పాన్ చాలా చిన్నది. ఓకే. యాహ్! యాహ్! యూ కెన్ సీ హియర్. జస్ట్ బోరప్ప, ఓకే. గోగిరాజ, కృతిరాజ, వత్సరాజ అండ్ త్రిలోచనపాల ఇంతే. ఐ మీన్ యూ సీ 970 నుంచి 1070 100 ఇయర్స్ అంతే వీళ్ళ స్పాన్. ఓకే. సో, వీళ్ళేంటంటే గుజరాత్ ఐ మీన్ ఇందాక మనకి సోలంకీస్ మాట్లాడుకున్నాం గదా! అవును. సోలంకీస్. మూల్ రాజా, భీమా, కరణ్ ఓకే. అండ్ వీళ్ళకి ప్యారలెల్‌గానే మనకి లత అంటే ఇద్దరు వెస్ట్. ఇప్పుడు సోలంకీస్ ఎక్కడ గుజరాతే. అండ్ వీళ్ళు ఓకే. చాలుక్యస్ ఆఫ్ లత గూడా గుజరాతే ఇఫ్ యూ సీ. వీళ్ళు వెస్ట్ సైడే. సో, ఓకే. ఎప్పుడు వీళ్ళకి గొడవ జరుగుతుండేది. ఓకే. ఓకే. సో, ఇక్కడ ఐ మీన్ ఒక 100 ఇయర్స్ పాలించారు. ఫైనల్లీ సోలంకీస్ గుజరాత్ వాళ్ళ చేతిలో వీళ్ళు కంప్లీట్‌గా ఓడిపోయారు లతాస్. ఓకే. ఓకే. సో, నథింగ్ మచ్ హియర్. వీళ్ళ గురించి పెద్ద తెలుసుకునేదేం లేదు. వత్సరాజు అనే అతను సోమనాథ్ టెంపుల్‌లో ఆ గోల్డెన్ అంబ్రెల్లా ఒకటి కట్టించారు అంతే. యాహ్! ఓకే. ఒకటి తాయిలప్ప ఇతని పేరు కొంచెం ఇంపార్టెంట్. ఎందుకంటే వెస్ట్ చాళుక్య
సంబంధించిన తైలప్ప. వెస్ట్ చాళుక్య అంటే ఏంటి? పులకేశిన్ వాళ్ళది. ఓకే. ఓకే. ఇందులో మెన్షన్ చేయలేదు. బట్ నార్మల్లీ తైలప్ప 2 అనే అతను ఓకే. ఓకే. సారీ. ఆహ్, లైక్ వెస్ట్ చాళుక్యస్ ఆఫ్ కళ్యాణి. తైలప్ప 2 ఉన్నారు గదా! ఓకే. అవునవును. ఇతని హెల్ప్ లైక్ వీళ్ళు లైక్ కలిసి ఫైట్ చేశారు. ఓకే. యాహ్! లైక్ ఈ లతాస్ ఉన్నారు గదా! లతాస్ అనేవాళ్ళు ఓహ్! ఫస్ట్ సోలంకి చేతిలో ఓడిపోయాక కొంచెం పవర్ తగ్గినప్పుడు వీళ్ళు సామంతులు లేపోతే ఒక ఆర్మీ కమాండర్ కింద అయ్యారు. ఒక కింగ్. ఇప్పుడు ఓకే. తైలప్పకి కృతిరాజ్ అనే అతను ఐ థింక్ సారీ బరప్ప. కృతిరాజు కాదు. ఈ బరప్ప అనే అతను ఉన్నాడు గదా! ఈ బరప్ప అనే అవును. అతను ఈ తైలప్పకి ఆర్మీ కమాండర్ లేతే జనరల్ చీఫ్ ఏదోటి అలా అనుకోవచ్చు. ఓకే. తర్వాత మెల్లగా దే గాట్ ద ప్రామినెన్స్ అగైన్. సో, వీళ్ళు స్టార్ట్ అయిందైతే ఇలాగ బరప్ప అనే అతను. ఓకే. ఓకే. యాహ్! సో, అంతే ఇంతకు మించి ఇంకేం లేదు వీళ్ళ గురించి. లతా గురించి. నెక్స్ట్ పల్లవాస్ గురించి గనుక చూస్తే, పల్లవాస్ ఓకే. దాని తర్వాత వి గాట్ పాండ్య, ప్రతిహార, పాల, రాష్ట్రకూట గదా! సో, ముందు పల్లవ గురించి చూద్దాం. అవునవును. ఓకే. సో, ఒక్కసారి వీళ్ళ టైమ్ లైన్ చూద్దాం. అండ్ పల్లవాస్ మనకి కొంచెం ఆంధ్ర, సౌత్ సైడ్ అది లైక్ ఐ మీన్ ఇంకా తమిళనాడు ఇటువైపు వాళ్ళ ఏమంటారు దాన్ని వాళ్ళ ఇన్‌ఫ్లూయెన్స్‌ని చూయించారు. అండ్ ఆంధ్ర అంటే మనకి ఒక ఇంపార్టెంట్ రూలర్ వస్తారు శాతవాహన. శాతవాహన ఓకే. తర్వాత వకటాక వచ్చారు కింగ్. ఈళ్ళు ఎక్కువ సేపు ఉండలేదు. దాని తర్వాత ఇంకా పల్లవాసి వచ్చారు. ఓకే. సో, ఓకే. దీస్ ఆర్ ది ఇంపార్టెంట్ ఓకే. దీస్ ఆర్ ది ఇంపార్టెంట్ రూలర్స్ పల్లవాస్‌లో. సింహ విష్ణు, ఓకే. మహేంద్రవర్మన్, నరసింహవర్మన్ 2 లేతే మహామల్ల మహామల్ల. నరసింహవర్మన్ 2 అన్న, మహామల్ల అన్న ఒకటే. అండ్ మహామల్ల ఈస్ ద వన్ హూ బిల్డ్ మహాబలిపురం. మనకి మహాబలిపురం ఉంది గదా! తమిళనాడులో. అండ్ అందులో టెంపుల్స్ ఉన్నాయి గదా! ఇతనే లైక్ కట్టించింది. మామల్లపురం అని గూడా అంటారు మహాబలిపురంని. ఓకే. అండ్ నెక్స్ట్ లైక్ ఇంపార్టెంట్ కింగ్ ఇతను నరసింహవర్మన్ 2 అనే అతను. నెక్స్ట్ నందివర్మన్ 2 ఓకే. ఇంపార్టెంటే. సో, దీస్ ఆర్ ఆల్ పల్లవాస్. టైమ్‌లైన్ గనక చూసుకుంటే 519తో స్టార్ట్ అయ్యి లైక్ నియర్లీ ఒక 300 350 ఇయర్స్ దాకా పరిపాలించారు. లైక్ ఓకే. స్ట్రాంగ్‌గా. ఓకే. సో, ఇప్పుడు ఓకే. గనక చూస్తే ఫస్ట్‌లో శాతవాహన దాని తర్వాత ఇక్ష్వాకు, వకతక వీళ్ళొచ్చారు గదా! ఇక్ష్వాకు మనం ఆల్రెడీ అవునవును. మాట్లాడుకున్నాం. ఓకే. రైట్. ఇక్ష్వాకు తర్వాత ఇంకా పల్లవాస్ వచ్చారు. అండ్ ఇప్పుడు పల్లవాస్ అనేది గనక చూస్తే వీళ్ళు తొండై మండలం లైక్ పల్లవ అనేవాళ్ళు ఎగ్జాక్ట్‌గా క్షత్రియస్ కాదు. ఓకే. ఓకే. సో, వీళ్ళేంటంటే లైక్ పాస్టరల్ ట్రైబ్స్ అంటే ఐడియా ఐడియా ఉంది గదా! ఐ మీన్ దే ఆర్ నాట్ సెటిలర్స్. వ్యవసాయం చేసి సెటిల్ అయ్యేవాళ్ళు కాదు. ఓకే. ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ తిరిగేవాళ్ళు. అందుకే వీళ్ళని క్రీపర్స్ అని గూడా అవునవును. అంటారు. క్రీపర్స్ అంటే ఏంటి? ఓకే. ఒక సపోర్ట్‌తో పెరుగుద్ది గదా! అది. లైక్ అవును. వాటర్ మెలోన్ ఏదోటి ప్లాంట్స్. ఓకే. సో, దాన్ని తమిళ్‌లో ఓకే. తొండై అంటారు. అండ్ వాళ్ళు ఆక్రమించుకున్న ప్లేస్‌ని తర్వాత తొండై మండలం అయింది. దట్ ఈస్ నథింగ్ బట్ పల్లవాస్ ఏరియా. ఓకే. ఓకే. సో, అవును. లైక్ సింహ విష్ణు అతను లైక్ అల్టిమేట్‌గా ఫైండ్ చేసినతను. లైక్ ఐ మీన్ స్థాపించినతను. ఇది లైక్ ఇక్ష్వాకుని ఓడించి కంప్లీట్ డైనస్టీని ఫార్మ్ చేసినతను. అండ్ పల్లవాస్ వాళ్ళ క్యాపిటల్ వచ్చి కంచి. అండ్ అతని ఓకే. టైటిల్ వచ్చి అవనిసింహ. అవనిసింహ అంటే భూమికి సింహం అన్నట్టు. లైక్ అవని అంటే ఎర్త్. భూమి అవును. యాహ్! సో, తర్వాత సింహ విష్ణు తర్వాత మహేంద్రవర్మన్ వచ్చారు. అండ్ మహేంద్రవర్మన్ పులకేశి చేతిలో ఓడిపోయారు. పులకేశి 2 అండ్ మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం ఏంటి? పులకేశి 2 2 సార్లు 'పులకేశి 2' పల్లవాస్‌తో ఫైట్ చేస్తే ఫస్ట్ టైమ్ గెలిచాడు. సెకండ్ టైమ్ ఓడిపోయాడు. గెలిచింది. అవును. అవును. ఓకే. అండ్ ఫస్ట్ టైమ్ గె ఎవరి మీద గెలిచాడు? మహేంద్రవర్మన్ 1 మీద గెలిచాడు. నరసింహవర్మన్ మీద ఓకే. ఓడిపోయాడు. వి కెన్ సీ హియర్. ఓకే. వెస్ట్ చాళుక్యస్‌లో అవునవును. పులకేశి ఫస్ట్ టైమ్, సెకండ్ టైమ్ ఫెయిల్ అయ్యాడు. ఫస్ట్ టైమ్ గెలిచాడు. ఓకే. ఓకే. సో, ఎవరి మీద గెలిచాడంటే వర్మన్ 1 మీద గెలిచాడు. డిఫీటెడ్ బై. ఓకే. బట్ తర్వాత ఓకే. కింగ్ నరసింహవర్మన్ మీద ఓడిపోయాడు. అంటే లైక్ హి డిఫీటెడ్ ఓకే. పులకేశినని. ఓకే. ఓకే. అండ్ లైక్ మహేంద్రవర్మన్ గూడా ఒక రైటరే. అతను 'మట్ట విశాల ప్రహసన్న' అనే బుక్ రాసారు. ఐ మీన్ గుర్తుంచుకోండి. కొంచెం కష్టం. అండ్ మనకి మహాబలిపురంలో కేవ్ టెంపుల్స్ చాలా ఫేమస్. చూస్తే ఐ మీన్ దానికి హెరిటేజ్ సైట్ గూడా ఉంది. వరల్డ్ హెరిటేజ్ సైట్, యునెస్కో సైట్ అది మహాబలిపురం. సో, మహేంద్రవర్మనే స్టార్ట్ జేశాడు.
రైట్. అండ్ దాన్ని కంప్లీట్ జేసింది నరసింహవర్మన్. అందుకే దాని తర్వాత లైక్ అతన్ని మామల్ల అంటారు. లైక్ మహాబలిపురం లేకపోతే మామల్లపురం అని. ఓకే. అండ్ కంప్లీట్‌గా లైక్ హలో. యాహ్! సో, లైక్ నరసింహవర్మన్ టైమ్‌లోనే వెన్ వి సీ ద టైమ్‌లైన్ అగైన్ నరసింహవర్మన్ ఓకే. 630, 680 ప్యారలెల్‌గా ఎవరెవరున్నారో చూద్దాం. వెంగి చాళుక్యస్ ఉన్నారు. ఓకే. వెంగి చాళుక్యస్ ఓకే. ఉన్నారు. పాండ్యాస్ కూడా ఉన్నారు. ఫైట్ చేస్తూ. ఎందుకంటే ఓకే. పాండ్యాస్ కూడా తమిళనాడే గదా! అవునవును. యాహ్! దాని తర్వాత ఇంకెవరున్నారు? రాష్ట్రకూట ఉన్నారు. నెక్స్ట్ బాదామి చాళుక్య. పులకేశిన్‌తో ఆల్రెడీ ఫైట్ జరిగింది నందివర్మన్‌కి. నందివర్మన్ గెలిచాడు. ఓకే. ఇంకెవరున్నారు? మౌకారీస్ ఆ టైంకి ఇంక లేరు పోయారు. బికాజ్ గ్రహవర్మన్ చచ్చిపోయాడు గదా! ఎవరు చంపేసారంటే లైక్ దేవగుప్త చంపేసారు. అండ్ ఓకే. కాశ్మీర్ వీళ్ళసలు బయటికే రాలేదు. సో, అంత ఇంపార్టెంట్ కాదు. ఓకే. అండ్ హర్షవర్ధన్ లైక్ 600, 647 లైక్ ఆ టైంకి సౌత్‌లోకి ఇంకా రాలేదు. వీళ్ళు సౌత్ కింగ్స్. సో, ఓకే. పల్లవాస్‌కి చాళుక్యస్‌తో అండ్ వెస్టర్న్ చాళుక్య లైక్ ఐ మీన్ బాదామీస్ ఆఫ్ చాళుక్యస్‌తో అండ్ పాండ్యాస్‌తో యుద్ధం. ఈ ముగ్గురు. ఓకే. 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 సో, ఇప్పుడు లైక్ ఈ మామల్ల ఆర్ ఎల్స్ నరసింహవర్మన్ II అనే అతను లైక్ పాండ్యాస్‌ని ఓడించాడు. ఈ వెంగి చాళుక్యస్‌ని ఆల్సో దట్ బాదామి చాళుక్యస్‌ని గూడా ఓడించి బాదామిని లైక్ ఆక్యుపై చేసుకున్నాడు. పులకేశిన్ IIని ఓడించి. ఓకే. యాహ్! అండ్ దాని తర్వాత అతని తర్వాత మహేంద్రవర్మన్ II నెక్స్ట్ పరమేశ్వరవర్మన్ ఇంకా అలా వచ్చారు. అండ్ నెక్స్ట్ నరసింహవర్మన్ II వచ్చాడు. ఆయన ఓకే. మహాబలిపురంలో కైలాస లైక్ శివాలయం ఒకటి కట్టించారు అంతే. నెక్స్ట్ ఇంకా మెల్లగా కింగ్స్ ఓకే. వస్తూ ఫైనల్లీ 893లో యూ ఓకే. కెన్ సీ 893 అంటే 871, 907 మధ్యలో ఆదిత్య 1. ఆదిత్య 1 పల్లవాస్‌ని కంప్లీట్‌గా క్యాప్చర్ చేసుకున్నాడు. ఓకే. ఆదిత్య 1 అనే అతను చోళ కింగ్. ఓకే. ఓకే. యాహ్! సో, చోళాస్ వచ్చి ఫైనల్లీ పల్లవాస్‌ని లైక్ ఆక్యుపై చేసేసుకున్నారు. అక్కడితో అయిపోయింది. అయితే పల్లవ టైమ్‌లో ఓకే. వి కెన్ సీ లైక్ మహాబలిపురం చాలా బాగా డెవలప్ అయింది. లైక్ కంచి గాని, లేకపోతే అక్కడ లైక్ ఆర్కిటెక్చర్ పరంగా చూసుకుంటే ద్రవిడియన్ స్టైల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ చాలా రిఫైన్ అయింది. ఓకే. సో, దిస్ ఈస్ ఆల్ అబౌట్ పల్లవాస్. తర్వాత లెట్స్ టాక్ అబౌట్ పాండ్యాస్. ఓకే. సో, పాండ్యాస్ ఓకే. గురించి లైక్ ఐ మీన్ నథింగ్ మచ్ ఐ మీన్ ఇన్ ద రికార్డ్. సో, నార్మల్‌గా టైమ్‌లైన్ గనక చూస్తే మనకి ఫస్ట్ లైక్ నార్మల్లీ పాండ్యాస్ కానీ, చోళాస్ కానీ 2 టైప్స్ ఉన్నాయి. మనకి సంగం ఏజ్‌లో పాండ్యాస్ వేరు. మాట్లాడుకున్నాం 300 బీసీ టు 300 AD అప్పుడు. నెడుంజెలియాన్ ఓహ్! పేరు వినే ఉంటారు గదా! నెడుంజెలియన్ పాండ్యన్ ఇంపార్టెంట్ కింగ్. ఓకే. అప్పుడు మనం డిస్కస్ చేసుకున్నాం నెడుంజెలియన్ అని. సో, వాళ్ళంతా ఏంటంటే సంగం ఏజ్ టైమ్‌లో 300 బీసీ టు 300 AD వాళ్ళు. చోళాస్ కూడా ఉన్నారు. బట్ ఇప్పుడేంటంటే తర్వాత పాండ్యాస్, తర్వాత చోళాస్. ఓకే. ఆ టైమ్‌లో ఓకే. పాండ్యాస్ కొంచెం పవర్‌ఫుల్ ఉండొచ్చు. బట్ ఈ టైమ్‌లో లైక్ నెక్స్ట్ టైమ్‌కొచ్చేసరికి పాండ్యాస్ దే ఆర్ నాట్ థాట్ పవర్‌ఫుల్. చోళాస్ లేటర్ టర్న్డ్ ఔట్ టు బి టూ పవర్‌ఫుల్. అది మనం డిస్కస్ చేస్తాం. సో, వి గాట్ దెమ్ లైక్ ఓకే. కడుంగాన్ అనే అతను ఫస్ట్ హి ఫౌండెడ్ దెమ్. నెక్స్ట్ నెక్స్ట్ వి గాట్ మరవర్మన్ అవని శూలమణి. దాని తర్వాత లైక్ రాజసింహ. రాజసింహ అనే అతను పల్లవాస్‌తో ఫైట్ చేసి గెలిచాడు. లైక్ వి కెన్ సీ ఓకే. హియర్ పల్లవాస్‌లో ఐ థింక్ వి మెన్షన్ హ్మ్. ఓకే. ఇక్కడ మెన్షన్ చేయలేదు నేను. యాహ్! లెట్స్ సీ ద టైమ్‌లైన్. సో, ఇప్పుడు పాండ్యాస్‌లో ఇతను రాజసింహ ఇప్పుడు 735-765 గదా! అవును. 735-760 అంటే లైక్ వీళ్ళతో ఫైట్ చేసుండాలి. పరమేశ్వరన్ వర్మన్ 2తో. ఓకే. ఓకే. సో, ఇప్పుడు లైక్ రాజసింహన్‌కి ఒక పేరేంటంటే లైక్ బ్రేకర్ ఆఫ్ పల్లవాస్ అని. ఓకే. ఓకే. యాహ్! పల్లవ భంజన. తర్వాత ఇంకోటి జటిల పరంతక నెడుంజడియన్. లైక్ నెడుంజడియన్ మళ్ళీ సేమ్ అతని పేరే మళ్ళీ పెట్టారు అంతే నథింగ్ మచ్. వీళ్ళు తర్వాత కాంట్రిబ్యూషన్స్ ఏం జరగలేదు. మెల్లగా ఏంటంటే వీళ్ళు వీక్ అయిపోయారు. చోళాస్ స్ట్రాంగ్ అయిపోయి చాలా స్ట్రాంగ్ కింగ్‌డమ్‌ని ఎస్టాబ్లిష్ చేశారు. మనం అది మాట్లాడతాం మళ్ళీ చోళాస్ వచ్చినప్పుడు. ఓకే. తర్వాత ఓకే. ఇంకా వేరే చిన్న చిన్న కింగ్‌డమ్స్ గురించి మాట్లాడితే బనవాసి. నార్త్ కర్ణాటక సైడ్ బనవాసి. బనవాసి అనేది లైక్ కర్ణాటక సైడ్ ఇది. ఓకే. సో, వీళ్ళు గూడా పల్లవ ఓకే. టైమ్‌తో పాటే ఉన్నారు. అండ్ ఫైనల్లీ లైక్ పల్లవాస్‌ని వీళ్ళు గూడా చివర్లో ఓడించారు. 4థ్ సెంచరీ లైక్ యూ కెన్ సీ ద టైమ్‌లైన్ 4థ్ సెంచరీ. అంటే వెరీ ఓల్డ్. లైక్ పాండవాస్ కన్నా చాలా ఓల్డ్. ఓకే.
అండ్ దాని తర్వాత ఓకే. వెస్టర్న్ గంగ్ ఆఫ్ మైసూర్. లైక్ వీళ్ళు లైక్ అంత ఇంపార్టెంట్ కాదు. ఐ మీన్ నార్మల్‌గా కొంచెం రిలేటెడ్‌గా ఉన్నారు కాబట్టి పెట్టారు తప్పించి లైక్ దేర్ ఆర్ నో ఇంపార్టెంట్. లైక్ తెలుసుకొని కూడా యూజ్ లేదు. ఈ 2 కూడా కర్ణాటకనే. బనవాసి అండ్ వెస్ట్ గంగ్ ఆఫ్ మైసూర్. వీళ్ళ క్యాపిటల్ వచ్చి కోలార్. మనకి కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ ఉంది కదా! కోలార్ ఏరియా. ఓకే. అవునవును. సో, అది అక్కడే. అండ్ నెక్స్ట్ ఇప్పుడు మనం ట్రైపార్టైట్ స్ట్రగుల్ గురించి మాట్లాడుకుంటాం. ఐ థింక్ ఓకే. ట్రైపార్టైట్ స్ట్రగుల్ రేపు చూద్దాం. అంటే 40 మినిట్స్ అయిపోయింది కదా! 5 అయింది కదా! సో, ట్రైపార్టైట్ అవునవును. స్ట్రగుల్ అండ్ దాని తర్వాత అండి రాష్ట్రకూటస్థ అయిపోద్ది. తర్వాత వి కెన్ టాక్ అబౌట్ చోలాస్ అండ్ ఆల్. సో, రేపు చోలాస్ వరకు వి కెన్ కంటిన్యూ. ఐ మీన్ లైక్ వి కెన్ కంప్లీట్. సో, ఫైన్ కదా! ఓకే. ఓకే. యాహ్! యాహ్! ఓకే. ఓకే.